శుభోదయం. సాధారణంగా రచయితలు తమ పుస్తకాలు రాసుకుని తమ పుస్తకాల గురించి ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ అనిల్ బత్తులో ఉన్నాడే, ఆయన ప్రపంచం మర్చిపోయిన రచయితల్ని, ప్రపంచం మర్చిపోయిన పుస్తకాల్ని మళ్ళా ఎప్పటికప్పుడు కొంగొత్త పద్ధతిలో, కొత్త వేషభాషలతో, కొత్త ఆహార్యంతో ప్రజల ముందు తీసుకువస్తాడు. ఇదిగో అలా తీసుకొచ్చిన పుస్తకమే ఈ కోకోరో. ఇది ఎప్పుడో నేను 40 ఏళ్ల కింద చదివిన పుస్తకం. దక్షిణ భారత పుస్తక సంస్థ వారు వేసింది. సొసకి నట్సుమే అనే జపనీయ రచయిత రాసిన ఈ పుస్తకం అంతర్జాతీయ ప్రకాశితి పొందిన పుస్తకం. ఇటువంటి పుస్తకం 40 ఏళ్ల కిందటనే తెలుగులోకి వచ్చిందంటే ఆశ్చర్యం. కానీ ఎవరో కొద్ది మంది మాత్రమే దీన్ని గుర్తుపెట్టుకున్నారు. మళ్ళా మన అనిల్ బత్తుల దీన్ని చాలా ఊహించని విధంగా, చాలా కొత్తగా, చాలా అందంగా తీసుకొచ్చాడు. ఈ పుస్తకం వెల 120 రూపాయలు మాత్రమే. ఇలా మొన్న ఎవరో అడిగారు, అనిల్ బత్తుల అంటే ఏమిటంటే, ఒక్క మాటలో నిర్వచించాలి అంటే కొత్త పుస్తకాలు వేసి ఆ డబ్బులతో పాత పుస్తకాలు కొనుక్కునేవాడని నిర్వచించాను. ఈ పుస్తకం ఇలాంటి అద్భుతమైన మరికొన్ని రత్నాలు మీరు చూడాలనుకుంటే, తీసుకోవాలనుకుంటే స్టాల్ నెంబర్ 360 సందర్శించండి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ స్టాల్ నెంబర్ 360.